దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరకు యేసువారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ వచనాన్ని మనం చాలాసార్లు ధ్యానించాము. మన కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయాన్ని గురించి మనం ధ్యానించుకున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందులో జాయిన్ అవ్వని వారు కొద్దిమంది ఇక్కడ ఉన్నారు కనుక. యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం అది. మీకా భక్తుడు ప్రవచించాడు. మీకా గ్రంథం 5:2 ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇది యేసుక్రీస్తు మానవ జన్మను గూర్చినటువంటి సంగతి. యేసుక్రీస్తు మానవ జన్మను గూర్చినటువంటి వ్రాయబడినటువంటి విషయం ఇది. ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అంటే నీలో నుండి పుట్టును అని అర్థం. ఇక్కడ మానవునిగా యేసుక్రీస్తు పుడుతున్నాడు అనేటువంటిది అని అంటూ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఈ ప్రవచనమునకు ముందటి కాలములో కూడా ఈయన ప్రత్యక్షత ఉంది. ఇక్కడ ఈ వచనము యొక్క భావం మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆయన పుడుతున్నాడు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు మానవుడిగా పుడుతున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఈ పుడుతున్న వ్యక్తి అప్పుడు నుంచే ఆయన జీవితం ప్రారంభమైనదని మీరు అనుకుంటున్నారేమో. అంతటి ముందటి కాలము నుంచి ఆయన ప్రత్యక్షత ఉంది అని అంటూ శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎప్పటి నుంచో ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. శాశ్వత కాలము కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. అంటే మానవుడిగా పుట్టాడు అని చెబుతూ అప్పటి నుంచే ఆయన జీవితము ప్రారంభము కాలేదు. ఎప్పటి నుంచో ఆయన ప్రత్యక్షత ఉంది. పురాతన కాలము నుంచి ఆయన ప్రత్యక్షత ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉంది. అలాగే ఇంకా శాశ్వత కాలము కూడా ఆయన ప్రత్యక్షత ఉంటుంది అని ఈ భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈయన ఏదైతే చెప్పాడో యెషయా గారు కూడా అదే చెప్తా ఉన్నాడు. యెషయా 9:6 మనకు బాగా తెలిసినటువంటి మాటది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను 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 అని చెప్తున్నాడు. పుట్టాడు అనగానే మీరేదో అప్పటి నుంచే ఆయన జీవితం ప్రారంభమైందని మీరు అనుకుంటున్నారేమో. ఆయన నిత్యుడగు తండ్రి. ఒకే వచనములో ఆయన పుట్టాడని ఆయన నిత్యుడని రెండు కూడా ఒక్క వచనములోనే వ్రాయబడ్డాయి. ఇందాక మీకా 5:2 కూడా పుట్టుకను గురించి ఉంది. పుట్టుక నుంచి ఆయన జీవితం ప్రారంభం కాలేదు. చాలామంది అంటూ ఉంటారు కదా, ఈ 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి ఈ క్రైస్తవ్యం అని చాలామంది విమర్శకులు అంటూ ఉంటారు. దేన్ని బట్టి అంటారు వాళ్ళు? యేసుక్రీస్తు మానవ జన్మను ఆధారంగా తీసుకొని సుమారుగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టాడు కనుక అప్పటి నుంచే ఈ క్రైస్తవ్యము ప్రారంభించబడింది. అంటే నిన్నగాక మొన్న వీళ్ళు వచ్చారు. వీళ్ళు మాదేదో సనాతనమైనది, మాది ఎప్పటి నుంచో ఉందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది విమర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఈ వచనములో ఆయన మానవుడిగా పుట్టాడు అని చెబుతూ అప్పటి నుంచే ఆయన జీవితము ప్రారంభము కాలేదు. ఆయన ప్రత్యక్షత పురాతన కాలము నుంచి ఉన్నది. శిశువు పుట్టెను
అని అంటూ అమ్మో పుట్టినవాడు అప్పటి నుంచే ఆయన జీవితం ప్రారంభం కాలేదు, కానీ నిత్యుడు, ఆయన నిత్యుడు అంటే ఆది అంతము లేనటువంటి వాడు, పుట్టుక మరణము లేనటువంటి వాడు. ఈ రెండు ప్రవచనాలను మీరు గమనించారా? ఆయన మానవ జన్మను గురించి చెబుతూ ఉన్నాయి. అదే సమయంలో అప్పటి నుంచి ఆయన జీవితము ప్రారంభించబడలేదు, ముందు నుంచి ఎప్పటి నుంచో ఆయన ఉన్నాడు. ఆయన నిత్యుడు, ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు నిత్యుడు, పుట్టినవాడు కాదు అని బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, మనందరికీ తెలిసినవి. ఆదియందు వాక్యము, ఆదియందు వాక్యము ఉండెను, ఉండెను. యోహాను 1:1 ఆదియందు వాక్యము పుట్టెను అని లేదు, ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను. మరి యేసుక్రీస్తు జీవిస్తున్నటువంటి ఆ కాలంలో యేసుని ప్రశ్నిస్తున్నారు చూడండి. ఇప్పుడు చదివారు కదా యోహాను సువార్త 8వ అధ్యాయము 57-58 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 57-58 వచనాలు. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహాముని చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను పుట్టాను అని ఉంది అక్కడ. ఉన్నాను, ఉన్నాను అంటే అబ్రహాముకు ముందే నేను ఉన్నాను, ఉన్నవాడను. ఆదియందు వాక్యము పుట్టెను కాదు, ఆదియందు వాక్యము ఉండెను. అబ్రహాము పుట్టక మునిపే నేను పుట్టనని కాదు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, ఉన్నవాడను. అలాగే చూడండి, ఇంకొక చక్కని మాటను మీకు చూపిస్తాను. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 చూడండి. హెబ్రీ 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు, ఉన్నవాడు, ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎవరండి? ఉన్నవాడు, నిత్యుడు. ఆయన ఆది అంతము లేనటువంటి వాడు. అలాగే కొంచెం ఇదే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలోనికి వస్తే మెల్కిసెదకును గురించి చెబుతూ దేవుని కుమారునికి గల ఒక పోలిక అక్కడ ఉంది. అదేమని ఉందంటే, అతడు వంశావళి లేనివాడును, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును. అంటే మీరు ఏమైనా ఆయన ఏదో మరియమ్మకు పుట్టాడు, అప్పటి నుంచి ఆయన జీవితం ప్రారంభమవుతుంది, అంతకుముందు లేడని మీరు అనుకుంటున్నారేమో. అతడు తల్లి లేనివాడును, తండ్రి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా ప్రియులారా యేసుక్రీస్తు నిత్యుడు, ఆయన పుట్టినవాడు కాదు అని ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మానవుడిగా భూమి మీద పుట్టాడే తప్ప అంతకుముందు ఆయన ఉన్నవాడు, ఆయన నిరంతరము ఉన్నవాడు. ఆదియందు వాక్యము ఉండెను, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఉన్నానుకో యేసుక్రీస్తు నిత్యుడు అనే విషయాన్ని మనకి ఈ వచనాలు చెప్తా ఉన్నాయి. కొద్దిమంది యేసుక్రీస్తును పుట్టాడు అంటున్నారు క్రైస్తవ్యములోనే. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో నేను పుట్టి తిని అనే మాటను చూపించి అక్కడ ఆయన పరలోకములో పుట్టాడంటూ ఉన్నారు. అది కూడా వాక్యానుసారమైన వాదన కాదది. ఒక్కసారి నేను చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి మనం చూసుకుంటా వస్తే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని,
పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనమనే నేను అనుకుంటా ఉన్నాను దీనిని. ఎందుకంటే జ్ఞానము అనే పదం అక్కడ వాడబడింది కనుక. అయితే పుట్టి తినేని ఇక్కడ అంటున్నాడు కదా. సో యేసుక్రీస్తు పరలోకములో పుట్టాడు అని కొద్దిమంది యొక్క వాదన. అయితే ప్రియులారా, ఇక్కడ సృష్టిని గురించి చెప్తా ఉన్నాడు, పుట్టి తినే అంటున్నాడు. అంటే అర్థము సృష్టికర్తగా పుట్టాడు. సృష్టికర్త అనే పదవి పుట్టింది. ఆయన ఒక మాట అంటాడు యేసుక్రీస్తు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి తిని అంటే అర్థం ఏంటి? ఒక పని నిమిత్తము నియమించబడి తిని. ఒక పని నిమిత్తము నియమించబడి తిని అంటే పదవి పుట్టింది. సృష్టికర్తగా ఆయన పుట్టాడు. పుట్టడం అంటే నియమించబడ్డాడు అంతే తప్ప మామూలుగా అంతకుముందు ఆయన ఉనికి లేనివాడు కాదు. ఒక వచనాన్ని మనం వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఇతర వచనాల యొక్క సహాయం తీసుకోవాలి. ఆయన నిత్యుడు 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 అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఉన్నవాడని బైబిల్ చెప్తా ఉంది. అలాంటప్పుడు ఆయన పుట్టినవాడు ఎలా అవుతాడు? ఒకవేళ పుట్టినవాడైతే దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనగా ఎవరు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు? ఆయనే మనలను పుట్టించెను. 100వ కీర్తనలో ఉంటుంది. పుట్టించేవాడు దేవుడు అవుతాడు, పుట్టేవాడు దేవుడు అవడు. దేవుడు అనగా సృష్టికర్త. సృష్టికర్తే దేవుడు, సృష్టి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఉన్నవాడు. ఇక్కడ సామెతల గ్రంథము 8వ అధ్యాయములో నేను పుట్టి తిని అంటే అర్థము సృష్టికర్తగా పుట్టాను. అంటే సృష్టికర్త అనే ఒక పనికి నేను నియమించబడ్డాను, పని కొరకు నేను ఏర్పాటు చేయబడ్డాను. దానినే పుట్టి తిని అని ఉన్నది. పదవి పుట్టింది, సృష్టికర్త అనే పదవి పుట్టింది తప్ప ఆయన పుట్టాడని కాదు. అక్కడ అంతకుముందు ఆయన లేడని కాదు. ఆయన ఉన్నవాడే సృష్టికర్తగా నియమించబడ్డాడు. అక్కడే ఉంది కదా, నేను నియమించబడి తిని. కింద పుట్టి తిని అంటే పుట్టి తిని ఈజ్ ఈక్వల్ టు నియమించబడి తిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో పుట్టి తిని అంటే అర్థము సృష్టికర్తగా నియమించబడ్డాను, ఆ పని నిమిత్తము పుట్టాను అంటే అర్థము ఆ పని కొరకు నియమించబడ్డాను. అంతకుముందు నేను ఉన్నవాడనే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానంటే అంతకుముందు నేను ఉన్నవాడినే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను నియమించబడ్డాను, ఏర్పాటు చేయబడ్డాను అని అర్థం అక్కడ. అలాగే 2వ కీర్తనలో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కని ఉన్నాను అని ఆ వచనాన్ని చూపించి కూడా యేసుక్రీస్తు పుట్టారని చాలామంది అంటూ ఉన్నారు. దానికి సమాధానము మనందరికీ తెలిసినదే. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32, 33, 34, 35 వచనాలు నేను చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32 నుంచి 35 వరకు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవని చెప్పుచున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అంటే అర్థం ఇక్కడ మృతులలో నుండి లేపుటను బట్టి. ఇక్కడ కనడం అంటే మహిమ శరీరముతో నిన్ను సమాధిలో నుంచి లేపానని భావము తప్ప అంతకుముందు లేని నిన్ను ఇప్పుడు నేను పుట్టించానని భావము కాదు. సమాధిలో నుంచి మహిమ శరీరముతో లేపటమే. మహిమ శరీరముతో లేపి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకుని సర్వాధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కన్నాను అంటే సమాధిలో నుంచి మహిమ శరీరముతో లేపి
నీకు సర్వాధికారము ఇచ్చాను. దాన్నే నేను నిన్ను కనడం అంటే మహిమ శరీరముతో సమాధిలో నుంచి లేపడం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మిత్రులారా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంట ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆ కింద చూడండి, ఏలయనగా అంటే పై విషయంతో కింద దానికి సంబంధం ఉంది. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దేవదూతలతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. ఇక్కడ గమనించారా? దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సట ఆయన. దేవునికి మహిమ ఎప్పటి నుంచి ఉంది? కొంతకాలం అయిపోయిన తర్వాత ఉంటుందా? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఆయనకి మహిమ తేజస్సు అంతా ఉంటుంది. ఆయన మహిమ తేజస్సే యేసుక్రీస్తు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ఈయన అప్పటి నుంచి ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? దానికి సమాధానం ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు. కాలము ఆయనను కొలవలేదు. కాలమును కలిగించినవాడు ఆయన. ఆయన్ను కొలిచే ఆ స్థాయి కాలమునకు లేదు. కాలమే ఆయన వలన కలిగింది. సో దేవుని యొక్క మహిమ దేవుడు ఉన్నప్పటి నుంచి ఉంటుంది. అది యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి ఆయన నిత్యత్వాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. ఆయన తత్వం ఎప్పటి నుంచి ఉంటుంది? ఆయన ఉన్నప్పటి నుంచే ఉంటుంది. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆ ప్రశ్నే తప్పు. ఆయన ఉన్నాడంతే. యేసుక్రీస్తు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. అలాగే మరి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. ఆయన సమాధిలో నుంచి పైకి లేపి, ఆయనకు మహిమ శరీరముతో సమాధిలో నుంచి లేపి తన కుడి పార్శ్వాన కూర్చోపెట్టుకుని తనకు సర్వాధికారము ఇవ్వటమే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కన్నాను. ఈ మహిమ, ఈ గొప్పతనము ఇది ఎవరికైనా ఏ దేవదూతలకైనా ఆయన ఇచ్చాడా? నా కుడి పార్శ్వాన కూర్చో, నీకు సర్వాధికారము నేను ఇచ్చేసాను, నువ్వు నా కుమారుడవు అంటే నా వారసుడవు. భౌతికమైన ఆలోచన ఇక్కడ అప్లై చేయకూడదు. ఇంత అధికారము, ఇంత హోదా తండ్రి అయిన దేవుడు యేసుకి ఇచ్చేశాడు. ఈ గొప్ప హోదా, ఈ కుమారత్వము దేవదూతలలో ఎవరికైనా ఇచ్చాడా? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను అంటే అర్థము మహిమ శరీరముతో నిన్ను సమాధిలో నుంచి లేపాను, నా కుడి పార్శ్వాన కూర్చోబెట్టాను, సర్వాధికారం ఇచ్చి నా వారసునిగా చేశాను నిన్ను. ఈ ప్రాసెస్ అంతా కలిపి నీవు నా కుమారుడవు అంటే నీవు నా వారసుడవు, నేడు నేను నిన్ను కన్నానంటే ఇంత మహిమను నేను నీకు ఇచ్చాను, అంత అధికారం ఇచ్చాను అనేటువంటి భావన తప్ప యేసుక్రీస్తు పుట్టాడనే భావన మాత్రము కాదు. ఇన్ని వచనాల ఆధారముగా ప్రియులారా, యేసుక్రీస్తు నిత్యుడు, పుట్టినవాడు నిత్యుడు. పుట్టడం నిత్యుడు ఈ రెండు వ్యతిరేక పదాలుగా కనపడతాయి. పుట్టేవాడు నిత్యుడు కాదు, నిత్యుడు పుట్టడు కదా. కానీ నన్ను రక్షించడానికి నిత్యుడై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకు మానవుడిగా పుట్టాడు అని చెబుతూ ఈ మీకా గ్రంథం 5:2లోనే అమ్మ ఫ్యాన్ అయితే కొంచెం స్పీడ్ తగ్గించి, ఇక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో పుట్టినవాడిని గురించి చెబుతూ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన
ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షత అనే పదానికి రెండు భావాలు ఉన్నాయి. ప్రత్యక్షత అనే దానికి ప్రత్యక్షత అంటే అర్థము ఒకటి విజన్, కళ్ళతో చూడటము. రెండు రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే గ్రహింపు, ప్రత్యక్షత అర్థం చేసుకోవడం. ఒకటి కంటితో చూడటము, రెండు అర్థం చేసుకోవడం. ఈ బెత్లెహేములో ఈ పుట్టినటువంటి ఈయన యొక్క ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంతటి ముందటి వాళ్ళకున్నది. అంటే ఈ మానవుడిగా ఆయన పుట్టక ముందటి కాలములో చాలామంది ఈయన్ని చూశారు, కళ్ళతో చూశారు, హృదయముతో వాళ్ళు గ్రహించారు అని మీకా గ్రంథములో ఈ మాట ఉంది. ఈ ప్రత్యక్షత అనే దానికి రెండు ఉదాహరణలను మీకు చూపిస్తానండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు నీ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టిన. ఇక్కడ ప్రత్యక్షత అంటే అర్థం విజన్, కంటితో చూడడం. ఇక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమై కంటితో చూడడం. అలాగే ఆదికాండము 32-30 చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనము. యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని. ముఖాముఖి, రెండు ముఖాలు. ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూచాను. ఏంటిది? విజన్, కంటితో చూడటము. ఇక్కడ ప్రత్యక్షత అంటే కంటితో చూడటము. అలాగే విజన్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఈ విషయం మీకు ఈజీగానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మీరు 1-2 సార్లు విన్నవారు కనుక. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1:19లో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించును. ఇక్కడ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ వచనం ఆధారంగా ఇందాక మనం చూసాం చూసారా, మన అబ్రహామునకు ప్రత్యక్షమై అనేటువంటి మాట. నేను ముఖాముఖిగా యాకోబు నేను ముఖాముఖిగా దేవుడిని చూస్తాను అన్నాడు కదా. ఇక్కడ ప్రత్యక్షత అంటే కంటితో చూడటమే. ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19లో ప్రత్యక్షత అంటే అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోవటం. ప్రత్యక్షత అనే దానికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి కంటితో చూడటము, రెండు మనస్సుతో గ్రహించటము. ఈరోజు మానవుడిగా పుట్టినటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రత్యక్షత పురాతన కాలము నుంచి ఉంది. పురాతన కాలము నుంచి ఉంది. ఈయన ప్రత్యక్షత 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైనది కాదు. ఈయన 2000 సంవత్సరాల క్రితమే పుట్టినవాడు కాదు. అంతకుముందు ఆయన ఉన్నవాడు. ఆయన ప్రత్యక్షత, ఆయన చూసిన వారు, కంటితో చూసిన వారు, హృదయముతో గ్రహించిన వారు పురాతన కాలము నుంచి ఉన్నారు. అంటే ఈ ప్రవచనము వ్రాయబడక ముందటి కాలము నుంచి ఉన్నారు అనేటువంటిది మీకా భక్తుడి ద్వారా దేవుడు మనందరికీ తెలియచేస్తున్నాడు. మిత్రులారా, ఇది మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాఠము. చాలామంది విమర్శకులు క్రైస్తవ్యము 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభించబడింది, ఇది నిన్నగాక మొన్న వచ్చారేళ్ళో అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తూ ఉంటున్నారు. అది వారి అమాయకత్వము. క్రైస్తవ్యము పురాతనమైనది. పురాతన కాలము నుంచి క్రీస్తు ప్రత్యక్షత ఉన్నది. క్రైస్తవ ధర్మము సనాతనమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. చూపిస్తాను. పురాతన కాలము నుంచి ఆ భక్తులు చూసింది ఎవరు, వాళ్ళు గ్రహించింది ఎవరు, వాళ్ళు విశ్వసించింది ఎవరు, ఎవరిని వాళ్ళు విశ్వసించారు. ఇక్కడ చూశారు కదా, యాకోబు ముఖాముఖిగా చూశాడట. అసలు దేవుడిని ఎవరైనా చూడగలరని బైబిల్ చెప్తుందా అండి? దేవుడిని ఎవరైనా చూడగలరా? ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎవరు ఆయన చూడలేదు. చూసేవాడు బ్రతకడు.
ఎవ్వరూ చూడలేదట. మరి ఎవరిని చూడలేదని వాక్యం చెప్తుంది కదా. మరి నేను ముఖాముఖిగా చూశాను, అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, మరి ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఇక్కడ నేను ముఖాముఖిగా దేవదూతను చూశానని ఉందా? ఇక్కడ ముఖాముఖిగా దేవుణ్ణి చూశానంటున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుణ్ణి ఎవరూ చూడలేదట, కానీ దేవుణ్ణి చూసినట్టుగా ఉంది. దానికి సమాధానం వాక్యమే చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము ఎన్నిసార్లు వినాలనిపించే విషయం ప్రియులారా. ఎందుకంటే మన విశ్వాసము నిన్నగాక మొన్న ప్రారంభించబడినది కాదు. ఇది మనం నమ్ముతున్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు. ఆయన ఉన్నవాడు. ఆయన పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షత ఉన్నది. క్రైస్తవ ధర్మము సనాతనమైనది. చూడండి, చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు. యూర్ రైట్, కరెక్ట్. ఎవరు దేవుని చూడలేదు? తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ప్రత్యక్షతను బయలుపరిచిన వాడు దేవుడే. ఎందుకంటే అద్వితీయ కుమారుడు అనే ఫుట్నోట్లో ఏముంది? అద్వితీయ దేవుడు. అంటే అద్వితీయ దేవుణ్ణి ఎవరూ చూడలేదు. అద్వితీయ దేవుణ్ణి బయలుపరిచిన వాడు, అంటే కనబడేటట్టుగా బయలుపరిచిన వాడు అద్వితీయ దేవుడే. సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గానే ఉంది. నేను కరెక్ట్గానే చెప్పానా? అద్వితీయ దేవుడిని ఎవరూ చూడలేదు. ఆ ఎవరూ చూడని అద్వితీయ దేవుణ్ణి బయలుపరిచిన వాడు కూడా అద్వితీయ దేవుడే. మొదటి అద్వితీయ దేవుడు యెహోవా దేవుడైతే బయలుపరిచిన అద్వితీయ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే అద్వితీయమనగా రెండవ వ్యక్తి పేరు రాకూడదు, కానీ వస్తుంది. అందుకే దైవత్రిత్వము అనేటువంటిది ప్రియులారా, అదొక మర్మముగా ఉన్నది, కానీ అర్థం చేసుకున్న వారికి ఆనందముగా ఉంటుంది. ఎవరూ దేవుణ్ణి చూడలేరు, కానీ అనేకులు ఆయన చూసేటట్టుగా దేవుడే మానవుడిగా వచ్చాడు. దీన్నే క్రిస్టోఫనీ అంటారు బైబిల్ వేదాంత. దేవుడు క్రీస్తుగా తన్ను తాను బయలుపరుచుకోవడం. కొన్ని వచనాలను మీకు చూపిస్తాను మిత్రులారా, ఒక్కసారి చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు. మనం కూర్చుని అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదండి. ఎలాగా మాట్లాడుకుంటాం? మామూలుగా మనందరూ ఎలా అయితే మాట్లాడుకుంటామో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. నోట్ దిస్ పాయింట్. ముఖాముఖిగా అంటే అర్థం ఏంటి? ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్నారు. దేవుడు మోషేని ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుని ముఖము, మోషే ముఖము ఎదురెదురుగా ఉండి, ఇద్దరు స్నేహితులు మీరు నేను ఎలా కూర్చుని మాట్లాడుకుంటాము అలా మాట్లాడుకున్నట్లుగా యెహోవా మోషే మాట్లాడుకున్నారట. దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఆయన యొక్క స్వరాన్ని ఎవరు వినలేరు. అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన ఎవరు? మోషేతో ముఖాముఖిగా మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునగాక. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుణ్ణి ఎవరూ చూడలేరు. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడట. ఈ అద్వితీయ కుమారుడు అంటే ఎవరో అనుకుంటున్నారేమో, ఆ ఫుట్ నోట్లో చెప్పేశాడు. ఈ అద్వితీయ కుమారుడే అద్వితీయ దేవుడు. చెప్పాలంటే ఆయనను ఆయనే బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తుగా సమాజానికి ఆయన ప్రత్యక్షతను చూపించాడు. అంటే మోషేతో ముఖాముఖిగా మాట్లాడింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకొక మాట మీకు చూపిస్తాను ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము
8వ వచనము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి, అంటే నేను ఎక్కడో మూల నుండి, నేను ఎక్కడో దాక్కుని కనపడకుండా ఇలా కాదు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చూచును. యెహోవా స్వరూపం ఏంటండి? దానికి బైబిలే సమాధానం చెప్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు. దేవుని స్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ మోషే గారు దేవుని స్వరూపమును నిదానించి చూచును అంటే మోషే చూసింది ఎవరిని? క్రీస్తును. అబ్రహామునకు ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు. ఆదామా నువ్వెక్కడన్న మాట అన్నది ఎవరు? యేసుక్రీస్తు. ఒక దేవుని స్వరం మనకు వినబడింది, దేవుని యొక్క రూపం మనకు కనపడింది అంటే అర్థము ఆయన దేవుని స్వరూపమైన క్రీస్తే. దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత ఉంటుంది. ఆయన మానవుడిగా పుడతాడని చెప్పిన వెంటనే చాలామంది అపార్థం చేసుకుంటారేమో, ఈ 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, అంతకుముందు ఆయన లేడు, ఆయన ధర్మము అంతకుముందు లేదు అని చాలామంది అపార్థం చేసుకుంటారేమో. నో, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ప్రత్యక్షత పురాతన కాలము నుంచి ఉంది. క్రైస్తవ ధర్మము సనాతనమైనది. యేసుక్రీస్తు నిత్యుడగు దేవుడు. ఎవరో తెలియని వాళ్ళు ఏదో విమర్శ చేస్తూ ఉంటారు. నిన్నగాక మొన్న పుట్టిన మతం ఇది, లేకపోతే విదేశీ మతం ఇది, ఏదేదో తెలియని వాళ్ళు చేసే విమర్శలు. ఇలా ఎవరైనా చేస్తున్నప్పుడు వారి అమాయకత్వము, వారికి తెలియక అలా అంటున్నారని వారి మీద జాలి పడటమే తప్ప మనం చేయవలసింది ఏమీ లేదు. క్రైస్తవ్యం అనేటువంటిది సనాతన ధర్మము. ఆది మానవుడైన ఆదాము నుంచి కూడా వారికి ప్రత్యక్షమైనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే యెహోవా దూత అనే ఒక పాఠం చెప్పాను మీకు, మీరు విన్నారో లేదో. ఆ యెహోవా దూత ఎవరు? యెహోవా దూత యేసుక్రీస్తే. ఒక్కసారి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, యెహోవా దూత ఎవరని. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనము. న్యాయాధిపతులు 22వ అధ్యాయం 6వ అధ్యాయం 22వ వచనము. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా దూత అని అనడం లేదు. యెహోవా దూత ఈజ్ ఈక్వల్ టు యెహోవా. ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని. మామూలు దేవదూతలు అయితే ముఖాముఖిగా మనం చూడొచ్చు కదా. దయాప్రాప్తురాలా మీకు శుభమా, ఆవిడ గాబ్రియేల్ కదా, ఆవిడ నన్ను క్షమించండి, దూత గాబ్రియేలే కదా. ముఖాముఖిగా చాలామంది దూతలు చూశారు కదా. కానీ ఇక్కడ ఆహాహా నేను ముఖాముఖిగా చూచి తినంటే అర్థం ఏంటి? అసలు ఎవరు ముఖాముఖిగా చూడలేరు, కానీ నేను చూశాను. యెహోవా దూతను యెహోవాగా సంబోధిస్తున్నాడు ఇక్కడ. సోదరి మండలారా, ఆ యెహోవా దూత ఎవరో కాదు, అదృశ్య దేవుని స్వరూపమైన యేసుక్రీస్తే. అదృశ్య దేవుని దృశ్య స్వరూపమే ప్రభువైన యేసుక్రీస్తు. నిర్గమాకాండము ముగించేస్తానిక 23వ అధ్యాయము 21వ వచనము. నిర్గమాకాండము 23వ అధ్యాయం 21వ వచనము. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు,
నా నామము ఆయనకున్నది. ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. నిర్గమాకాండం 23వ అధ్యాయం చూడండి. ఇక్కడ దూత అని కూడా ఉంటుందేమో కదా. వచనం ఎక్కడమ్మది? 23వ అధ్యాయము 21 నుంచి చదవండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. ఆయన కోపమును కానీ మీరు రేపారంటే మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. 20 నుంచి చూడండి అమ్మ, 20 చూడండి. ఇదిగో త్రోవలో, ఈ ఆయన ఎవరో పైన ఉంటుంది చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని, ఇక్కడ ఆయన అంటే ఎవరు? దూత. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినండి. ఆయన కోపంగా రేపారంటే మీ యొక్క అతిక్రమాలను ఆయన పరిహరించడు. నా నామము ఆయనకు ఉన్నది. ఇక్కడ ఈ దూత ఎవరు? యెహోవా నామము కలిగిన దూత ఎవరు? యేసుక్రీస్తే. అందుకే యెహోవా దూతను వాళ్ళు యెహోవాగా సంబోధన చేశారు పాత నిబంధన భక్తులు. ఆయన పురాతన కాలము నుంచి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండెను. సోదరీమణులారా, ఈ మాటలు వింటే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉన్నాయి. నేను నమ్ముతున్నటువంటి దేవుడు పుట్టినవాడు కాదు, ఆయన నిత్యుడు. నేను నమ్ముతున్నటువంటి ధర్మము ఏదో 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినది కాదు. ఇది సనాతనమైనది, పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్న ధర్మం ఇది. క్రీస్తుకు పూర్వములో ఆ భక్తులు కూడా వాళ్ళు చూసింది, వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు విశ్వసించింది కూడా ప్రభువైన యేసుక్రీస్తుని. అందుకే ఇదే మాటను ఎవరైనా మీ దగ్గర క్యాథలిక్ వెర్షన్ ఉందా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ ఈ క్యాథలిక్ బైబిల్లో ఏమనుందంటే ఆయన వంశము పురాతన కాలమునకు చెందినది అని ఉంటుంది. ఆయన వంశము పురాతన కాలమునకు చెందినది. ఆయన వంశం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వంశం అంటే ఎవరు? అయ్యయ్యో, 1వ పేతురు 2వ అధ్యాయము 9లో ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ ఏర్పరచబడిన వంశము ఎవరు? వీళ్ళు యేసుని విశ్వసించిన వాళ్ళు, యేసుని గుణాతిశయములను ప్రచురించిన వారు. ఇక్కడ యేసుక్రీస్తు వంశము అంటే యేసుని విశ్వసించిన వారి వంశము. క్యాథలిక్ వెర్షన్లో ఆయన వంశము పురాతనమైనది అంటే ఆయన విశ్వసించిన వారు పురాతన కాలము నుంచి ఉన్నారు. మోషే విశ్వసించింది ఎవరిని? అల్పకాలము పాపభోగము మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇక్కడ క్రీస్తు ఎందుకు వచ్చేసాడు? మోషే నమ్మింది ఎవరిని? క్రీస్తునే. కనుకనే క్రీస్తు ప్రస్తావన పాత నిబంధన కాలములో భక్తులందరూ కూడా చూసింది, మాట్లాడింది, ఆయన్ని విశ్వసించింది ప్రభువైన యేసుక్రీస్తునే. ఆయన దేవుని స్వరూపమైనటువంటి ఆయన అదృశ్య దేవుని దృశ్య రూపం. ఆయన ప్రత్యక్షత పురాతన కాలము నుంచి ఉంది, అలాగే శాశ్వత కాలము వరకు. ఆయన పునరుద్ధానుడైపోయిన తరువాత, ఆరోహణమైపోయిన తరువాత పౌలుకు కనపడ్డాడు. చాలామందికి కనపడ్డాడు ఆయన. రీసెంట్గా సాధు సుందర్ సింగ్ గారికి కనపడ్డాడు. అనేక మంది భక్తులు విజన్ ఆయన కంటితో చూసిన వారు ఉన్నారు. మనకు ప్రత్యక్షత ఉంది. ఎలాంటి ప్రత్యక్షత? గ్రహించుకునే ప్రత్యక్షత. ఇది పురాతన కాలము నుంచి ప్రారంభమైంది, ఇది శాశ్వత కాలము దాకా ఉంటుంది. యేసుని చూసిన వారు,
యేసుని అర్థం చేసుకున్నవారు, యేసుని విశ్వసించిన వారు, పూజించిన వారు పురాతన కాలము నుంచి ఉన్నారు, శాశ్వత కాలము దాకా ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. మరలా చెప్తున్నాను, సంతోషముతో చెప్తున్నాను, మనం నమ్ముతున్నటువంటి దేవుడు పుట్టినవాడు కాదు. మన ధర్మము ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినది కాదు. అది సనాతనమైనది, పురాతనమైనది. ఆది మానవుడైన ఆదాము నుంచి కూడా మన ధర్మం అనేటువంటిది ఉన్నది. కనుక ఎవరో తెలియని వారు ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు. అది వారి అమాయకత్వము, వారిని చూసి జాలి పడాలి. కానీ మన విశ్వాసం, నేను ఎప్పుడైతే ఇదేంటి యేసుప్రభు 2000 సంవత్సరాల కింద పుట్టాడు, నేను నమ్మే దేవుడు పుట్టాడా, నేను నమ్మే ఈ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అది 2000 సంవత్సరాల ముందు నుంచే ఉందా, అంతకుముందు లేదా? ఇలాంటి భావనలతో ఎవరూ కృంగిపోవద్దండి. క్రైస్తవ ధర్మము సనాతనమైనది. ప్రభువైన క్రీస్తు నిత్యుడు. సంతోషముగా ఆయన స్తుతించండి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసములో స్థిరముగా ఉండండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అదృశ్యమైన మీ యొక్క స్వరూపాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు చూపించారు. చాలామంది భక్తులు కంటితో చూశారు, చాలామంది భక్తులు హృదయము ద్వారా గ్రహించారు. అది పురాతన కాలము నుంచి శాశ్వత కాలము దాకా ఉంటుందనే మాట ప్రభువా మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతోమంది తెలియని వారు, అమాయకులు, మీ ధర్మం ఏదో 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభించబడినట్లు, యేసుక్రీస్తు వారు నిత్యుడు కానట్లు విమర్శలు చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభువా వారికి గ్రహింపును దయచేయండి తండ్రి. మాకు మీరిచ్చిన ప్రత్యక్షతను బట్టి వందనాలయ్యా. మా విశ్వాసమును బట్టి, మేము నమ్ముతున్నటువంటి వాక్యమును బట్టి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాము. మా దేవుడు నిత్యుడు, మా ధర్మము పురాతనమైనది, అది శాశ్వత కాలము దాకా ఉండే ధర్మము తండ్రి. అలాంటి గొప్ప ధర్మములోనికి, చక్కని విశ్వాసములోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. అనేకులు తండ్రి ఈ విశ్వాసాన్ని గ్రహించేటట్టు సహాయము చేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.